నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. అవినాష్ పాపం చిన్న పిల్లోడంట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మేనరిజం, చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండేడ్, ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్కు కాదేది అనర్హం అన్నట్లుగా నెటిజన్లు ఓ రేంజ్లో జగన్ను ఆటాడుకుంటున్నారు. తాజాగా జగన్ వివేక హత్య కేసులో ప్రధాన నిందితులలో ఒకడైన అవినాష్ రెడ్డిని చిన్న పిల్లోడు అంటూ సంబోధించి మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఏప్రిల్ 24 పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సభలో ఆయన అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడు అని పేర్కొన్నారు. ఈ చిన్నపిల్లోడి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుల్లో అవినాష్ రెడ్డి ఒకరు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఆయన బెయిలు రద్దు పిటిషన్ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో కడప లోక్సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడిగా అభివర్ణిస్తూ జగన్ ఆ ఆరోపణలను తుడిచేసే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు కనుకనే ఆయనకు కడప లోక్సభ టికెట్ ఇచ్చినట్లు చెప్పారు. అయినా అవినాష్ రెడ్డి అమాయకత్వం గురించి జగన్కు స్వయాన మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గతంలోనే బాహాటంగా చెప్పేశారు. వివేక మృతదేహానికి కుట్టు వేస్తుంటే అవినాష్ రెడ్డి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ నిలబడిపోయారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అది కూడా కమలాపురంలో ఓ బహిరంగ సభలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకునే ఆ మాట చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా అదే చెబుతున్నారు. అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, అతనికి ఏమీ తెలియదు అంటున్నారు. వివేక హత్య కేసులో అవినాష్ నిందితుడని అనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సిబిఐ తేల్చి చెప్పింది. కోర్టులు అదే చెబుతున్నాయి. అయినా జగన్ అవినాష్ రెడ్డిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో సెటైర్లు పేలుతున్నాయి.